ఫుడ్ పాయిజన్ విషయంలో ప్రిన్సిపల్ వాణిశ్రీకి ఎలాంటి సంబంధం లేదంటున్నారు స్టూడెంట్స్ తల్లిదండ్రులు. ఈ ఘటనలో ఆమెను సస్పెండ్ చేయడం సరికాదని అన్నారు. బాగ్లింగంపల్లిలోని తెలంగాణ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో గత 4 రోజుల క్రితం ఫుడ్ పాయిజన్ ఘటన జరిగింది. ఈ ఘటనలో 22 మంది విద్యార్థినులు అస్వస్థకు గురయ్యారు. ఈ నేపథ్యంలో అధికారులు ప్రిన్సిపల్తో పాటు మరో 2 సస్పెండ్ చేశారు. ఇవాళ ప్రిన్సిపల్ వాణిశ్రీ పాఠశాల నుంచి వెళ్తున్న సమయంలో విద్యార్థినులు బోరుని ఏడ్చారు. తమను విడిచిపెట్టి వెళ్ళొద్దని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు విద్యార్థినులు. నా పేరు చిన్ని. మా పాప 6th క్లాస్లో చదువుకుంటుంది ఇది హాస్టల్లో. ఇంతకుముందు 10th క్లాస్ వరకు మా చెల్లెలు ఉన్నారు, దీంట్లోనే చదువుకుంటున్నారు. ఇలాంటి ఇన్ఫెక్షన్ ఎప్పుడూ రాలే, ఇలాంటి కేసెస్ ఇంతవరకు ఎప్పుడు మా గురుకుల హాస్టల్లో అయితే మేము వినలేదు ఇంతవరకు. ఇప్పుడైతే మా పిల్లలు సేఫ్ ఉన్నారు, మేము కూడా మంచిగానే ఉన్నాం. కానీ మాకు పాత ప్రిన్సిపాల్ కావాలి, మళ్ళీ మా పాత ప్రిన్సిపాల్ ఇదే హాస్టల్కి రావాలి. ఇవాళ మాకు డిశ్చార్జ్ చేస్తే డైరెక్ట్ హాస్టల్కి వచ్చాము. మా ప్రిన్సిపాల్కి ఇలా సస్పెండ్ చేశారని తెలిసే వరకు మా పిల్లలు బాగా ఏడుస్తున్నారు. మాకు పాత ప్రిన్సిపాల్ కావాలని మేము కోరుకుంటున్నాము. ఏమైనా ఉంటే మా ప్రిన్సిపాల్తో మేము మంత్లీ 1 టైము పేరెంట్స్ మీటింగ్ పెట్టుకుంటాము, మేము మాట్లాడతాం. ఆ రోజు హాస్పిటల్లో ఏ మీడియాకు మేము రమ్మని చెప్పలే. 10 మీడియాస్ వచ్చి మీకేమవుతుందని ప్రతి రాజకీయ నాయకులు వచ్చారు, ప్రతి పొలిటికల్ వచ్చారు. కానీ ఏ రాజకీయ నాయకులు వచ్చినా కానీ ఒక చిన్న అరటి పండు కానీ ఒక బ్రెడ్ ప్యాకెట్ కానీ ఎలాంటి తెచ్చి ఓరదారు చేయాలి. మా పిల్లలకి ప్రతి స్టూడెంట్స్కి మేము ఒక్కటి చెప్తే వాళ్ళు 10 రెచ్చగొట్టుతూనే మాట్లాడుతున్నారు. కానీ మాకెవ్వరు హెల్పింగ్ చేయలేదు. మా టీచర్స్, మా ప్రిన్సిపాలే హాస్పిటల్ తీసుకెళ్ళి మమ్మల్ని ఫోన్ చేసి మీ పిల్లలకు కొంచెం ఇన్ఫెక్షన్ అయిందమ్మా అని అంటే మా పిల్లలని వాళ్ళే తీసుకెళ్లారు. ఏ రాజకీయ నాయకులు అయితే తీసుకెళ్ళలే కదా, ఎవరు ఏ ట్రీట్మెంట్స్ ఇవ్వలేదు. తిన్కోటి హాస్పిటల్లోనే బాగానే ట్రీట్మెంట్ ఇచ్చారు. మా పిల్లలు కూడా దేవుని బద్దయ్య బాగానే వచ్చారు ఇంటికాడ. కానీ మాకు ఒక్కటే రిక్వెస్ట్, మా పాత ప్రిన్సిపాల్ మా హాస్టల్కి రావాలి. అంతవరకు మేము ఇలాగే ఆల్ మీడియాస్ ఇక్కడికి పిలిపిస్తాము, మేము ఇదే మాట్లాడతాం. నా పేరు చిన్ని. మా పాప 6th క్లాస్లో